కల్తీ నెయ్యి కేసులో ఏసీబీ కోర్టులో సిట్ చార్జ్షీట్ దాఖలు చేసింది. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో ఈ కేసుపై సిట్ బృందం విచారణ చేసింది. సుప్రీం ఆదేశాలతో 5 సభ్యులతో సీబీఐ సిట్ ను కేంద్రం ఏర్పాటు చేసింది. తమిళనాడులో కేసు మూలాలు ఉన్నట్టు గుర్తించిన సిట్ అక్కడి నుంచి ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా లింకులను బయటకు తీసింది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సుమిత్ర, ప్రధానంగా చూస్తే ఈ రోజు నెల్లూరు జిల్లా కోర్టులోని ఏసీబీ కోర్టు ఇన్ఛార్జి ఎస్సీ ఎస్టీ కోర్టు మెజిస్ట్రేట్ అక్కడ కొద్దిసేపటి కిందటే తిరుపతి నుంచి వచ్చినటువంటి సిట్ అధికారులు ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే మొదటి ఛార్జ్ షీట్ లో దాదాపుగా 24 మంది నిందితులు ఉన్నారు. రెండవ ఛార్జ్ షీట్ లో 12 మందిని చేర్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా ఈ విచారణ ముందుకు సాగే కొద్దీ ఇంకా నిందితుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ రెండవ ఛార్జ్ షీట్ లో ఎంతమంది నిందితులు చేర్చారు కొత్తగానే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అవన్నీ కూడా కోర్టుకు సమర్పించి సిట్ అధికారులు నేరుగా తిరుపతికి తిరిగి వెళ్లడం జరిగింది. ఈ కల్తీ నెయ్యి కేసులో దాదాపుగా విచారణ ముగిసినట్టుగా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఈ కల్తీ వ్యవహారం మీద మొత్తం మీద చూస్తే ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడేటువంటి పరిస్థితి. చివరికి తిరుపతి దేవస్థానంలో నెయ్యికి సంబంధించి ప్రసాదంలో లడ్డుకు సంబంధించి కల్తీ నెయ్యిని వాడటం అనేది దానిపైన అందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. కేసు మూలాలు మొదట అందరూ కూడా తమిళనాడులో ఉన్నట్టుగా భావించారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ తీగలాగితే డొంక గదిలినట్టు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బోలోబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పామిల్ జైన్, విపిన్ జైన్లకి వీళ్ళిద్దరు కూడా కీలక సూత్రధారులుగా గుర్తించడం జరిగింది విచారణలో. ఆ తర్వాత అక్కడి నుంచి కొద్దిగా విచారణ ముందుకు సాగే కొద్దీ ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా తదితర 12 రాష్ట్రాలకు చెందినటువంటి సంస్థలు, వ్యక్తుల హస్తం కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 100 కోట్ల ఈ కుంభకోణం పైన మొదట సిట్ అధికారులు విచారణ సాగించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున, తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ బృందం విచారణకు ఆదేశించడం జరిగింది. సిబిఐ బృందం కూడా ఈ కేసులో విచారణ సాగించారు. సిబిఐ సంబంధించిన డిఎస్పీలు, సిఐలతో పాటు సిట్ అధికారులు దాదాపు 30 మందికి పైగా ఈ కేసు విచారణ సాగించడం జరిగింది. 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో ఈ కేసు మూలాలను ఛేదించారు. కల్తీ నెయ్యికి సంబంధించి దానిలో వినియోగించినటువంటి రసాయనాలు అతి ప్రమాదకరమైన మానవుల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కూడా వినియోగించినట్టుగా వాళ్ళ విచారణలో తేలుతూ ఉంది. వాటికి సంబంధించి ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, టీటీడీ నుంచి, తిరుపతి దేవస్థానం నుంచి నగదు ఎవరెవరికి చెల్లించారు, కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా తిరుమలకి అనుమతించిన వారు ఎవరు, ఎంత పెద్ద మొత్తాల్లో లంచాలు తీసుకున్నారు, ఎవరెవరికి ఆ నగదంతా కూడా ముట్టింది, ఎవరెవరి ఖాతాల నుంచి ఎవరెవరి ఖాతాలకి ఆ కోట్లాది రూపాయల డబ్బులు చేరాయి, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా సిట్ అధికారులు, సిబిఐ బృందం సంయుక్తంగా విచారణ సాగించడం జరిగింది. తొలుత మొదటి ఛార్జ్ షీట్ లో 24 మందిని నిందితులుగా పేర్కొన్నారు. దర్యాప్తు బృందాలు విచారణ సాగిస్తూ ఈ రెండో ఛార్జ్ షీట్ లో 12 మందిని ఉన్నట్టుగా తెలుస్తోంది నిందితులుగా. అలాగే అప్పట్లో వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పెద్దలుగా పనిచేసినటువంటి వాళ్ళ ప్రమేయం ఉంటే వాళ్ళ ప్రమేయం కూడా ఉందా, వాళ్ళని ఏమైనా ఈ ఛార్జ్ షీట్ లో చేర్చారా అనే ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంటుంది. పూర్తి వివరాలు దీని మీద రావాల్సి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.